రాహుల్ సిప్లిగంజ్ ఇతన్ని కొత్తగా పరిచయం చేయని అవసరం లేదు. ఎందుకంటే ఇతను ఆంధ్రాలోనే కాదు తెలంగాణ అందరికీ సొంతంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్. అదే కాకుండా 'త్రిబుల్ ఆర్' మూవీలో 'నాటు నాటు' సాంగ్ పాడి ఆస్కార్ కూడా విన్ అయ్యారు. మన తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 3 విన్నర్ కూడా రాహుల్ సిప్లిగంజ్ అయ్యారు. సో చాలామందికి ఇతను తెలిసే ఉంటుంది. ఇటీవల కాలంలో రాహుల్ సిప్లిగంజ్ ప్రేమలో ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. చాలామంది పుకార్లయితే క్రియేట్ చేశారు. అషు రెడ్డు అని చెప్పేసి అండ్ మన సీజన్ 7లో వచ్చిన 'బిగ్ బాస్' ఆ రతిక అని చెప్పి చాలామంది అయితే వచ్చారు. బట్ ఇదంతా కాదు. చాలా 'బిగ్ బాస్'లో కూడా పునర్వి అని చెప్పి చాలా క్రియేట్ చేశారు. ఇవన్నీ కాకుండా ఒక అమ్మాయిని అయితే ఎంగేజ్మెంట్ జరిగింది నిన్న ఆగస్ట్ 17th. అమ్మాయి పేరు హరణ్య రెడ్డి. సో మూవీస్లో బిజీగా ఉంటూ ఇటుపక్క సాంగ్స్ పాడుకుంటూ ఇవన్నీ బిజీగా ఉన్న రాహుల్ సిప్లిగంజ్ ఈ మధ్య కాలంలో అయితే హరణ్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడడం వల్ల ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య కలిసి ఐటీసీ కోహినూర్లో అయితే చాలా ఘనంగా ఎంగేజ్మెంట్ అయితే జరిగింది వీళ్ళిద్దరికి. నెటిజన్లో అంతా ఈ ఎంగేజ్మెంట్ ఫొటోస్ అన్నీ చూసి సోషల్ మీడియాలో అంతా కామెంట్లు చేస్తున్నారు. చాలా ముచ్చటైన జంట, చాలా ఇదిగా ఉన్నారు అని చెప్పేసి. ఈ ఎంగేజ్మెంట్కి చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా తక్కువ మందిలో అయితే ఎంగేజ్మెంట్ జరిగింది. ఎందుకంటే చాలా దూరం ఉందని ఎవరు సెలబ్రిటీలు అయితే అంతగా రాలేదు. జస్ట్ రాహుల్ ఫ్రెండ్స్ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ అండ్ బంధుమిత్రులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళ మధ్య చాలా ఘనంగా అయితే ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. హరణ్య రెడ్డికి అండ్ రాహుల్ సిప్లింగ్ కంగ్రాట్స్ చెప్పుకుంటూ ఇంకా వీళ్ళిద్దరు పెళ్లి డేటు త్వరలో అనౌన్స్ చేస్తామంటూ చెప్పుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు టాకీస్ తెలుగు.